2023 ఆగస్టు 23 తారీఖున చంద్రయాన్-3 చంద్రుని మీద దిగింది. దాంతో చంద్రుని మీద దిగిన 4వ దేశంగా, అదే సమయంలో లోనార్ సౌత్ పోల్‌లో దిగిన మొట్టమొదటి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అక్కడ 2 వారాల పాటు అనేక పరిశోధనలు చేసి అద్భుతమైన రహస్యాలను కనిపెట్టింది. అందులో ఒకటి మూన్ క్వేక్స్‌ని గుర్తించింది. అంటే చంద్రయాన్-3 చంద్రుని మీద ప్రకంపనలు గుర్తించిందన్నమాట. కొన్ని దశాబ్దాలుగా సైంటిస్టులు మూన్ క్వేక్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ మూన్ క్వేక్స్ ని 1970వ దశకంలో అపోలో మిషన్స్ గుర్తించాయి. 50 సంవత్సరాల తర్వాత మూన్ క్వేక్స్ ని గుర్తించింది మాత్రం చంద్రయాన్-3నే. అయితే మూన్ క్వేక్స్ కోసం సైంటిస్టులు ఎందుకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? లోనార్ సౌత్ పోల్లో చంద్రయాన్-3 కనిపెట్టిన రహస్యాలు ఏంటి? మిగతా లూనార్ మిషన్స్ మాదిరిగా చంద్రయాన్-3 కనిపెట్టని ఒక ముఖ్యమైన విషయం ఏమిటి? లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు గనక అవర్ యూనివర్స్ తెలుగు ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చంద్రయాన్-3 చంద్రుని వాతావరణంలో అనేక రహస్యాలను కనిపెట్టింది. అక్కడ వాతావరణం చాలా పలచగా ఉంటుంది. ఎంత పలచగా ఉంటుందంటే అక్కడ ఆల్మోస్ట్ వాతావరణం లేదనే చెప్పవచ్చు. దీనిని ఎక్సోస్పియర్ అని అంటారు. అక్కడ ప్రెజర్ సుమారు 0.3 నానో పాస్కల్స్ ఉంటుంది. ఇది మన భూమి మీద ఉన్న ప్రెజర్ తో పోల్చుకుంటే సుమారు ట్రిలియన్ వంతు ఉంటుంది. ఎక్సోస్పియర్ పైన అయోనోస్పియర్ అనే రెండవ లేయర్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ లేయర్ మొత్తం ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ప్లాస్మాతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్లాస్మా డెన్సిటీ 1 క్యూబిక్ మీటర్ కి 5 నుంచి 30 మిలియన్ల ఎలక్ట్రాన్స్ ఉన్నట్లు విక్రమ్ ల్యాండర్ లోని ఇన్స్ట్రుమెంట్స్ గుర్తించాయి. ఈ డెన్సిటీ పగటిపూట ఒక్కో సమయంలో ఒక్కోలాగా మారుతూ ఉంటుంది. రేడియో కమ్యూనికేషన్స్ మీద మరియు నావిగేషన్స్ మీద ఈ డెన్సిటీ మరింత ప్రభావం చూపుతుంది. అంటే ప్లాస్మా డెన్సిటీ ఎంత తక్కువగా ఉంటే అంత స్పీడ్ గా రేడియో సిగ్నల్స్ అయోనోస్పియర్ గుండా ప్రయాణిస్తాయి. ఒకవేళ ఫ్యూచర్ లో మానవులు చంద్రునిపైన నివసించాల్సి వస్తే అక్కడ సిగ్నల్ ట్రాన్స్మిషన్ కి మరియు నావిగేషన్ సిస్టమ్ కి ఇది పెద్ద సమస్య కాదు అని సైంటిస్టులు కనిపెట్టారు. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలం కింద ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనిపెట్టింది. 10 సెన్సార్లు కలిగిన ఒక టెంపరేచర్ ప్రోబ్ చంద్రుని లోపలికి 8 సెంటీమీటర్ల వరకు చొచ్చుకుపోయింది. ఈ ప్రాసెస్ లో అది చంద్రుని మీద 60 డిగ్రీల టెంపరేచర్ ఉన్నట్లు గుర్తించింది. అలాగే ప్రోబ్ లోపలికి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ ఇంకా పడిపోవడం గుర్తించింది. 8 సెంటీమీటర్ల లోపలికి వెళ్లేసరికి దాదాపు -10 డిగ్రీస్ వరకు టెంపరేచర్స్ పడిపోయాయి. అంటే కేవలం 8 సెంటీమీటర్ల వ్యవధిలో 70 డిగ్రీల టెంపరేచర్ వేరియేషన్ ని ఈ ప్రోబ్ గుర్తించింది అన్నమాట. ఈ టెంపరేచర్ వేరియేషన్స్ ని బట్టి చూస్తే చంద్రుని ఉపరితలం ఒక శక్తివంతమైన థర్మల్ ఇన్సులేటర్ గా పనిచేస్తుందని తెలుస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఆస్ట్రోనాట్స్ అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎలాంటి ఫ్రీజింగ్ కండిషన్స్ నుంచైనా లేదా ఎలాంటి హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుంచైనా సరే ఇది వారిని రక్షిస్తుంది. చంద్రయాన్-3 చంద్రుని పైన ల్యాండ్ అయిన 3 రోజుల తర్వాత అంటే ఆగస్టు 26వ తారీఖున అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఒకటి రికార్డ్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీకి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ మూన్ క్వేక్స్ ని గుర్తించింది. అంటే చంద్రయాన్-3 మూన్ పైన కొన్ని ప్రకంపనలు గుర్తించిందన్నమాట. ఎర్త్ మీద ఎర్త్ క్వేక్స్ వచ్చినట్లు మూన్ మీద మూన్ క్వేక్స్ వస్తాయి. అయితే మూన్ మీద ప్రకంపనలు ఏర్పడడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మెటీరాయిడ్స్ లేదా ఆస్ట్రాయిడ్స్ మూన్ ని ఢీకొట్టినప్పుడు సీస్మిక్ వేవ్స్ ఏర్పడతాయి. ఇంకొకటి, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా సన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ మూన్ మీద మరింత ప్రభావం చూపుతాయి. దాంతో మూన్ భూభాగంలో కొన్ని మార్పులు వచ్చి మూన్ క్వేక్స్ ఏర్పడతాయి. ఇంకా మూడవది, మూన్ ఉపరితలం పైన టెంపరేచర్ లో వచ్చే అత్యధిక మార్పుల వలన మూన్ క్వేక్స్ ఏర్పడతాయి. అయితే మూన్ మీద వచ్చే ప్రకంపనలకి ఎర్త్ మీద వచ్చే ప్రకంపనలకి చాలా వ్యత్యాసం ఉంది. మూన్ మీద వచ్చే ప్రకంపనలు కొన్ని క్షణాల నుండి కొన్ని గంటల వరకు ఉంటాయి. దీనికి తోడు ఈ ప్రకంపనలు ఒక సమూహంలా ఏర్పడతాయి. దీన్ని బట్టి చూస్తే మూన్ లోపల ఏదో జరుగుతుందని తెలుస్తుంది.
దీనిని సైంటిస్టులు రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే మూన్ చల్లబడినప్పుడు ష్రింక్ అవుతుంది. దాంతో లోపల భాగాలు ఎక్కువ కుదించుకుపోవడం వలన క్రాక్స్ వచ్చి మూన్ క్వేక్స్ ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఇంకొక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే మూన్ కోర్ లోపల రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ డికే అవుతుంటాయి. దాంతో లోపల భాగాలు వేడెక్కి కరిగిపోయి మ్యాగ్మా పాకెట్స్ ఫామ్ అవుతాయి. ఇది మూన్ మీద ప్రకంపనలకు దారితీస్తుంది. అయితే చంద్రయాన్-3 గుర్తించిన ఈ ప్రకంపనలు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కనుగొన్న మొట్టమొదటి మూన్ క్వేక్స్ ఇది. చంద్రుని మీద వచ్చే ఈ ప్రకంపనల వలన చంద్రుని మూలాన్ని మరియు చంద్రుని లోపల భాగాల్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత లిప్స్ అంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోమీటర్ మూన్ మీద అతిపెద్ద మిస్టరీని కనిపెట్టింది. ఈ ప్రోబ్ ప్రజ్ఞాన్ రోవర్ లో ఉంటుంది. మూన్ మీద ఏ పదార్థాన్ని అయితే ఇది అనలైజ్ చేయాలో ఆ పదార్థం లోపలికి లిబ్స్ లేజర్ పల్సెస్ ని పంపిస్తుంది. ఆ తర్వాత ఆ పదార్థం ప్లాస్మాగా మారుతుంది. ఈ ప్లాస్మా నుండి వెలువడే కాంతిని లిబ్స్ అనలైజ్ చేసి అందులో ఉండే ఎలిమెంట్స్ ని కనిపెడుతుంది. ఈ ప్రాసెస్ లో అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, ఐరన్, మ్యాంగనీస్, ఆక్సిజన్, సల్ఫర్, సిలికాన్ మరియు టైటాన్ లాంటి ఎలిమెంట్స్ ని లిబ్స్ కనిపెట్టింది. కానీ ఒక్క సల్ఫర్ మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ లోనార్ మెషిన్ సల్ఫర్ ని గుర్తించలేదు కాబట్టి. అయితే సల్ఫర్ బయటపడడానికి సైంటిస్టులు రెండు రకాల ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా పోలార్ రీజియన్స్ లో టెంపరేచర్స్ విపరీతంగా పడిపోతాయి. అప్పుడు వాటర్ వేపర్ వాటర్ ఐస్ రూపంలో చిక్కుకుపోతుంది. అయితే ఈ వాటర్ ఐస్ ఫ్రీజ్ అయినప్పుడు మిగతా మాలిక్యూల్స్ తో పాటుగా సల్ఫర్ ని కూడా ట్రాప్ చేసి ఉండవచ్చు. ఆ తర్వాత హై ఎనర్జీ రేడియేషన్స్ వలన వాటర్ ఐస్ విచ్ఛిన్నం జరిగి సల్ఫర్ విడుదలై ఉండవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా రెండవ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా సల్ఫర్ విడుదలవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. చంద్రుని మూలాన్ని మరియు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి సల్ఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఎన్నో రహస్యాలను కనిపెట్టినా సరే నీటి మంచును మాత్రం ప్రత్యక్షంగా కనిపెట్టలేకపోయింది. 2008లో చంద్రయాన్-1 లోని మూన్ మినరాలజీ మ్యాపర్ మూన్ పోలార్ రీజియన్స్ లో కొంత డేటాను సేకరించింది. ఈ డేటాను 10 సంవత్సరాల పాటు సైంటిస్టులు అనలైజ్ చేశారు. ఆ తర్వాత 2018లో అక్కడ హైడ్రాక్సిల్ లేదా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని కనిపెట్టారు. కానీ ప్రజ్ఞాన్ రోవర్ సల్ఫర్ ని గుర్తించి పరోక్షంగా అక్కడ వాటర్ ఐస్ ఉందని చెప్పకనే చెప్పింది. అయితే ప్రజ్ఞాన్ రోవర్ ప్రత్యక్షంగా వాటర్ ఐస్ ని గుర్తించలేకపోవడానికి సైంటిస్టులు ఒక రీజన్ చెప్తున్నారు. అదేమిటంటే ప్రజ్ఞాన్ రోవర్ సరైన సమయంలో సరైన ప్లేస్ లో లేకపోవడం. అంటే వాటర్ ఐస్ లేని చోట విక్రమ్ ల్యాండర్ దిగి ఉంటుంది. కానీ ల్యాండర్ లోని చాస్టే పేలోడ్ రికార్డ్ చేసిన డేటా ప్రకారం చంద్రుని పైన వేడి, చంద్రుని కింద తడి ఉందని తెలుస్తుంది. అంటే వాటర్ ఐస్ కోసం వెతకడానికి అనువైన ప్రదేశం మూన్ సర్ఫేస్ కింద ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. అంటే చంద్రయాన్-3ని ఏ ఆబ్జెక్టివ్స్ మీద అయితే పంపించారో ఆ ఆబ్జెక్టివ్స్ ని పూర్తిగా కంప్లీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ప్రజ్ఞాన్ రోవర్ మూన్ మీద తిరిగింది. ల్యాండర్ మరియు రోవర్లు రెండు కలిసి వివిధ రకాల ఎక్స్పెరిమెంట్ చేసి మూన్ రహస్యాలను కనిపెట్టాయి. ప్రస్తుతం ఇస్రో జపాన్ సహాయంతో చంద్రయాన్-4 మీద పనిచేస్తుంది. ఇందులో ల్యాండర్ మరియు రోవర్ ఉంటుంది. ఇది లోనార్ సౌత్ పోల్ ని విస్తృతంగా పరిశీలిస్తుంది. మూన్ మీద ఉన్న వాటర్ ఐస్ ని ప్రత్యక్షంగా పరిశీలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.